గత 20 సంవత్సరాలుగా పూజలే లేకుండా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ పురాతన లింగానికి తిరిగి మేమందరం ఈ రోజు రుద్రాభిషేకం చేశాం. ధూపదీప నైవేద్య మంగళ హారతులతో పూజలు చేసి ఇలా ఉన్న ఈ లింగాన్ని ఇలా అలంకరించాం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడా శంకరుడు. ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి. నేను గత కొన్ని రోజుల క్రితం 600 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కడవెండి అనే గ్రామంలో 1000 సంవత్సరాల నాటి ఈ పురాతన శివాలయం యొక్క దుస్థితిని చూసి తట్టుకోలేక ఒక వీడియో పెడితే కేవలం మా ఒక్క వీడియో ఇంత గొప్ప మార్పును తెస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ రోజు ఇంతమంది పిల్లలు చైతన్యవంతులై 1000 సంవత్సరాల నాటి చరిత్రకు తిరిగి ప్రాణం పోశారు. ఈ ఆలయాన్ని శుభ్రం చేశారు. త్వరలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. దయచేసి కడవెండి గ్రామ ప్రజలు ఈ యువకులకు మీ పూర్తి సహకారం అందించండి. ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు చేరితేనే వీళ్ళ ఆశయం బ్రతుకుతుంది. ఆలయం తిరిగి పునర్నిర్మింపబడుతుంది. మరెంతో మందిలో చైతన్యాన్ని పుట్టిస్తుంది. ఈ ఆలయ పునర్వైభవం కోసం ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేద్దాం. ఇకపై ఈ పోరాటాన్ని మరింత బలం చేయబోతున్నా. మీ గ్రామంలో గానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ ఏ ఒక్క పురాతనాలయం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీడియో గానీ ఫోటో రూపంలో గానీ ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్స్ కి మెసేజ్ చేయండి. చివరగా ఒక్క మాట, ప్రతి ఒక్క హిందువు పురాతన ఆలయాలను తమ సొంత ఇంటి వలె భావిస్తే ఒక్క పురాతనాలయం కూడా శిథిలమైపోదు. ప్రతి ఒక్క పురాతనాలయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత.